కూటమి నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు డీజీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరావు. రాబోయే 15 ఏళ్లు కూటమి పాలనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడితో ఆర్సిలార్ మిటర్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కొత్త యుగం మొదలైందన్నారు. కేవలం ఒకే ఒక జూమ్ కాల్ తో ఇంతటి భారీ ప్రాజెక్టును మంత్రి లోకేష్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. పల్లిలో శంకుస్థాపన చేసినటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ఎందుకంటే 1,30,000 కోట్ల రూపాయలతో ఆ స్టీల్ ప్లాంట్ ని నిర్మించబోతా ఉన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికన్న సంస్థ అది. మరి అలాంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ రాష్ట్రం వారికి రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అటు సూపర్ 6 పథకాలతో పాటుగా ఈ రోజున చూసినట్లయితే లక్షలాది కోట్ల రూపాయలని నిధులు తీసుకొచ్చి ఒక పక్క రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసి రైతులకు అందించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మన పక్కన ఉన్నటువంటి వెలుగొండ ఈరోజు చూసినట్లయితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే నిధులు ఏర్పాటు చేసి త్వరలోనే నిర్మాణం పూర్తి చేసేటటువంటి వాస్తవ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ రోజున బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మరి ఈ రోజు చూసినట్లయితే దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్ ఇది. 1,35,964 కోట్లతో పెట్టుబడితో అది పెద్ద ఉక్కు కర్మాగారాన్ని మన అనకాపల్లిలో నిర్మిస్తున్నారు. అనకాపల్లిలో శంకుస్థాపన చేసినటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ అనేది